హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి మస్తు షేడ్స్ ఉన్నారా మూవీ ఈ రోజే రిలీజ్ కావడం జరిగింది. యాక్టర్ బై అభినవ్ గారు, అదే మన కమెడియన్ అభినవ్ గారు ఉన్నారు కదా, సో తను యాక్ట్ చేసిన మూవీ ఇది. మరి తన డైలాగ్ నే తన మూవీ టైటిల్ గా పెట్టడం జరిగింది. అదే ఈ నగరానికి ఏమైంది మూవీలో మస్తు షేడ్స్ ఉన్నారా అనే డైలాగ్ వాడతాడు కదా, మరి అదే డైలాగ్ ని ఈ మూవీ టైటిల్ గా పెట్టడం జరిగింది. మరి ఈ మూవీకి చాలా తక్కువ థియేటర్స్ అయితే దొరికాయి. మరి నేనే ఈ మూవీ చూడడానికి వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది. మరి మూవీ చూసాక నా ఒపీనియన్ ఏంటి, మరి అభినవ్ గారు ఫస్ట్ టైం హీరోగా నటించిన మూవీ ఇది. మరి ఈ మూవీలో ఎలా యాక్ట్ చేస్తారు, మరి మూవీ బాగుందా లేదా, మరి మూవీ స్టోరీ ఎలా ఉందని చెప్పేసి కంప్లీట్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు డెఫినెట్ గా ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ తప్పకుండా అయితే ఆల్ పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్, మూవీకి సంబంధించిన రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరి ఈ మూవీ స్టోరీ లైన్ అంత పెద్దగా అంత కొత్తగా అయితే అసలు ఏముండదు. సో సింపుల్ స్టోరీ, మీకు సింపుల్ గా అర్థమయ్యేటట్టు చెప్తాను. మరి మను అనే ఒక పెయింటర్ ఆర్టిస్ట్ ఉంటాడు. మరి ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల, కొంతమంది వల్ల తను కూడా బిజినెస్ చేయాలని చెప్పేసి అనుకుంటాడు. కానీ తను ఏ పని చేసినా, ఏ బిజినెస్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసినా అది ప్రతి ఒక్కటి రివర్స్ అవ్వడం జరుగుతుంది. మరి అదే ప్రాసెస్ లో మన హీరోకి హీరోయిన్ తగలడం, అదే మూమెంట్ లో వీళ్ళిద్దరు లవ్ లో పడడం జరుగుతుంది. మరి వీళ్ళిద్దరు లవ్ స్టోరీ కూడా చాలా బాగా అనిపిస్తుంది మనకు మూవీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అభినవ్ గారి క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. ఒక మంచి లక్షణాలు ఉన్న అబ్బాయి అని చెప్పేసి మాట్లాడుకోవాలి. ఈ మూవీలో తన క్యారెక్టర్, చాలా మూవీస్ లో తన క్యారెక్టర్స్ అయితే డిఫరెంట్ రోల్స్ అయితే ప్లే చేశాడు. మరి ఈ మూవీలో తన క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆ మూవీస్ కి ఈ మూవీలో చేసే క్యారెక్టర్ కి అసలు సంబంధమే ఉండదు. మరి ఒక కొత్త అభినవ్ గారిని డెఫినెట్ గా ఈ మూవీలో చూస్తారు మీరు అందరూ. మరి ఈ మూవీ ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే వీళ్ళందరి క్యారెక్టర్స్ అయితే బాగా ఇంట్రడక్షన్ చేస్తూ ఆ తర్వాత అయితే స్లోగా అలా సాగిపోతూ ఉంటుంది ఫస్ట్ హాఫ్ మొత్తం. మరి సెకండ్ హాఫ్ కొద్దిగా లాగ్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. మరి మూవీలో ఒక 2 సాంగ్స్ కూడా అయితే బాగా అనిపించాయి నాకు. మరి మూవీలో కామెడీ టైమింగ్ అయితే చాలా బాగానే ఉంది. సో చాలా చోట్ల అయితే మనం నవ్వుకునే సీన్స్ బాగానే ఉన్నాయి. మరి చాలా మంది యాక్టర్స్ కూడా ఉన్నారు ఈ మూవీలో. మరి మీకు ఇది అంతా థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేస్తే డెఫినెట్ గా అర్థమవుతుంది. మరి ఈ మూవీని థియేటర్ లో చూడాలనుకున్న వాళ్ళు డెఫినెట్ గా చూడండి. ఒక మంచి మూవీని చూసిన ఫీలింగ్ కలుగుతుంది మీకైతే డెఫినెట్ గా. మరి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ మూవీలో తరుణ్ భాస్కర్ గారు కూడా కొద్దిసేపు అయితే కనిపిస్తారు. మరి నాకు తెలిసి ఈ లో బడ్జెట్ మూవీస్ కి ఇంత స్టోరీ ఉంటే సరిపోతుంది, చాలా ఎక్కువ అని చెప్పేసి చెప్తాను నేను. మరి వాళ్ళు చూపించే విధానంగానే ఆ బ్యాక్ డ్రాప్, ఆ ఊరు, ఆ విలేజ్, మరి వాళ్ళ లవ్ స్టోరీ, మరి హీరో క్యారెక్టర్ ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ వాళ్ళు అనుకున్నది అయితే కరెక్ట్ గా అయితే ఎగ్జిక్యూటివ్ చేశారనిపించింది నాకు. మరి మీకు కూడా థియేటర్ లో చూస్తున్నప్పుడు డెఫినెట్ గా అలాంటి ఫీల్ కలుగుతుంది. మరి ఇలాంటి లో బడ్జెట్ మూవీస్ కి ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ అయితే అసలు అయితే చేయొద్దు. మరి అనుకున్నది అయితే వాళ్ళైతే ప్రాపర్ గా అయితే ఎగ్జిక్యూట్ అయితే చేశారు. మరి మూవీలో చాలా సీన్స్ అయితే మనకు చాలా బాగా నచ్చుతాయి. మరి మూవీలో ప్రొడక్షనల్ క్వాలిటీ కూడా బాగానే అనిపిస్తుంది. మరి ఇప్పటికే ఈ మూవీని ఎంతమంది థియేటర్ లో చూసారో లేదో డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు చెప్పడం అయితే మర్చిపోకండి. మరి చూడాలనుకున్న వాళ్ళు డెఫినెట్ గా అయితే చూడండి. సో డెఫినెట్ గా అయితే మీకు అయితే నచ్చుతుంది. మరి మోర్ హై ఎక్స్పెక్టేషన్స్ తోటి అయితే అసలు అయితే వెళ్ళకండి. ఎందుకంటే ఇలాంటి లో బడ్జెట్ మూవీస్ ఎలా చూడాలో అలా చూస్తేనే నచ్చుతుంది. మరి మీకైతే క్లియర్ గా అర్థమైంది కదా మరి ఈ మూవీని చూడాలా వద్దా అని చెప్పేసి. మరి డెఫినెట్ గా ఈ మూవీని చూడాలనుకున్న వాళ్ళు అయితే థియేటర్ లో అయితే వాచ్ చేయొచ్చు. అండ్ చూస్తారా లేదా అని చెప్పేసి డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ని ఇంతవరకు చూస్తూ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే మరి డెఫినెట్ గా ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ తప్పకుండా అయితే ఆల్ పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్, మూవీకి సంబంధించిన రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్.